క్రైస్తలాడ్. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం. వణకుకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ దేవుడు మీకు విజయం ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ జయం ఎలా ఇస్తాడంటే చెప్తున్నాడు, నీకు ముందుగా నీ దేవుడైన యెహోవా వెళ్తాడు. మనం కాదు వెళ్ళేది. మన ముందు దేవుణ్ణి పెట్టుకుని నడిచినప్పుడు దేవుడు వెళ్తాడు. మన జీవితకాలమంతా దేవుణ్ణి వెనక పెట్టి మన ముందు ఉండి ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శత్రువులు సాతాను శోధనలు వచ్చినప్పుడు, ప్రభువా నా ముందు ఉండమంటే ఇన్నాళ్ళు నన్ను వెనక పెట్టావు, శ్రమ రాగానే నన్ను ముందుకు రమ్మంటావా, ఇన్నాళ్ళు వెనక సీట్లో కూర్చోమన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వెనక సీట్లో ఉంచావు, ప్రభుకు నువ్వు వెనక సీట్ ఇస్తున్నావా కూర్చోడానికి? నువ్వు ఏం చేస్తున్నావు? ఎందులో ముందుకు వెళ్ళాలనుకున్నా దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలంటే దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. పరిశుద్ధాత్మకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో ప్రతిదినము దేవుడు నీకు విజయం ఇవ్వాలి అని కోరుకుంటున్నావా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఆశపడుతున్నారా? నిజమే. ప్రభు అంటున్నాడు, నీకు ముందుగా నేను వెళ్తాను, నీకు ముందుగా నేను వెళ్ళి నీ పక్షంగా నేను యుద్ధం చేసి నేను నీకు విజయాన్ని ఇస్తాను. మనకి ముందుగా ఆయన వెళ్తాడంట. మనం చేయాల్సిన యుద్ధం ఆయన మన కోసం యుద్ధం చేస్తాడు. ఆ విజయాన్ని మన సొంతం చేస్తా అంటున్నాడు ప్రభు. యేసు రక్తమే జయం. ఇది ఎంత గొప్ప వాగ్దానం. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో. ఆత్మీయంగా ఎదిగావా? ఎంత వాక్యాన్ని నేర్చుకోగలిగావు? దేవునికి ఎంత దగ్గరయ్యావు? పరిశుద్ధతలో పెరుగుతున్నావా? ఆత్మీయతలో పెరుగుతున్నావా? ఆత్మీయ జ్ఞానం పెరిగిందా? దేవునితో సహవాసం పెరిగిందా? లేదా పాపం ఏమైనా పెరుగుతుందా? అపవిత్రత ఏమైనా పెరుగుతుందా? కలుపు మొక్కలు ఏమైనా పెరుగుతున్నాయా? పరీక్షించుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించు. నీ జీవితం బాగుపడుతుంది, మేలు పొందుకుంటావు. మంచి పంట నువ్వు చూడాలంటే కలుపు తీయక తప్పదు. ఎవరు మంచి పంట మా జీవితంలో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మా ఆత్మీయ జీవితంలో మంచి పంట ఉండాలి, ఆర్థికంగా ఉండాలనుకున్నవారు మీ చేయి చూపించగలరా? ఎస్, దేవుడు కూడా అదే కోరుతున్నాడు, అది ఇవ్వాలనే కోరుతున్నాడు. అయితే మనం జీవిస్తున్నంతకాలం ఈ భూమి మీద, ఈ భూమండలము ఒకప్పుడు ఆది ఆదాము యొక్క పాపం వలన శపించబడింది. కనుక శాపాలు ఉన్నటువంటి ఈ భూమండలం మీద జీవిస్తున్న వారికి శ్రమలు కొన్ని ఎదురవుతుంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కానీ జీవితకాలం అంతా ఉండవు, అవి వస్తుంటాయి, పోతుంటాయి. అనండి, ఒకసారి అనండి గట్టిగా. వేసవికాలం రావచ్చు, పోవచ్చు. వర్షాకాలం రావచ్చు, పోవచ్చు. శీతాకాలం రావచ్చు, పోవచ్చు. శ్రమలు రావచ్చు, పోవచ్చు. శోధనలు వస్తాయి, పోతాయి. ఇబ్బందులు రావచ్చు, పోతాయి. తప్పనిసరిగా మనల్ని నిలబెట్టే దేవుడు మనకు ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఎవరికి వారు చెప్పండి, నా పక్షంగా నా దేవుడు యుద్ధం ఆడతాడు అని చెప్పండి. అందుకే ఈ వాగ్దానంలో మనం నేర్చుకోవాల్సింది, ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తా అంటున్నాడు. నీ ముందుగా పోవుదును, నేను నీ పక్షంగా యుద్ధం చేసి ఆ విజయాన్ని నీ సొంతం చేస్తాను. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న వారులారా, జయము నాకు కావాలి, విజయాలు కావాలి అని ప్రార్థన చేసుకో. చిన్న కీర్తన పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి గట్టిగా.
ప్రభువా నన్ను తాకుము నాయనా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యానికి విధేయత కలిగి ఉంటాను. నీ చిత్తం నేను చేయాలనుకుంటున్నాను ప్రభువా. నాలో మార్పు దయచేయి. అపజయం నాలో తొలగిపోవాలి. అవిధేయత నాలో తీసివేయండి ప్రభువా. నా ముందు మీరే ఉండాలి యేసయ్యా అని అడగండి చేతులు పైకెత్తి. ప్రభువా నా ముందు మీరే ఉండాలి. నా ప్రతి పనిలో మీరు ముందు ఉండాలి. నాతో మాట్లాడు యేసయ్యా. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా మీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాల్లో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ.